అరటిపండు అరటిపండు పెట్టుకోండి పిల్లి కదా అది పిల్లి అవ్వాలి కానీ అరటిపండు మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. రవలిది పెళ్లి కూతుర్ని చేసేదైతే నేను షూట్ చేశానండి. నేను షూట్ చేసిన వరకు అయితే మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే లైక్ మాత్రం చేయండి. ఇంకా నేను వచ్చేటప్పటికైతే రాట అయితే వేస్తున్నారండి. ఇక్కడ గంధం ఇంకా కుంకుమ బొట్లు పెడుతున్నది అయితే నా తర్వాత తోటకోడలు అండి, లాస్ట్ తోటకోడలు అనమాట. ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. వచ్చేటప్పటికే ఎండ బాగా ఉంది. బయట రాట వేసి దగ్గర అయితే రాట వేయడం అయిపోయిన తర్వాత ఇంకా అందరూ ఫొటోస్ అవి అయితే తీయించుకుంటున్నారు. పంతులు గారు వచ్చి పూజ అది అయితే కంప్లీట్ చేస్తారండి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత రవలిని అయితే పెళ్లి కూతుర్ని అయితే చేస్తారు. ఇగోండి వీళ్ళిద్దరు మా ఆయన గారు వాళ్ళ మేనత్త కూతుర్లేనండి. హాయ్ చెప్తున్నారు. ఇగోండి లక్ష్మి పిన్ని వీళ్ళ పాపే అనమాట రవలి. ఇదిగోండి తాంబూలాలు అయితే రాట దగ్గర ఇస్తున్నారు. అలాగే రాటకి అక్షంతలు అవి వేసి దండం అయితే పెట్టుకుంటున్నారు అందరూని. ఇంకా లోపల హాల్లోనైతే పెళ్లి కూతుర్ని కూర్చోబెట్టి దగ్గర ఇలా డెకరేషన్ అయితే చేశారండి. నేను మ్యాక్సిమము ఈ వీడియోలో ఉన్న సౌండే ఉంచేస్తున్నానండి. ఎందుకంటే నేను కొంచెం ఫంక్షన్లకి వాటికి వెళ్ళడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ అది కూడా వచ్చింది. కొంచెం వాయిస్ కూడా తేడాగా ఉందన్నమాట. అందుకనే మధ్య మధ్యలోనైతే నేను వాయిస్ ఇస్తూ ఉంటాను. అలాగే మీకైతే ఇక్కడ అవుతున్నది అయితే నార్మల్గా ఇక్కడ ఉన్నదే నేనైతే పెట్టేస్తున్నానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా తోటకోడలు నాకేమో పువ్వులు ఇస్తుందండి సగం కట్ చేసి. ఇదిగోండి అర్ణాపిన్ని నీరసంగా ఉంది. తెల్లవారు వేలు వేసిపోయినట్టుంది. అవునే పెద్దమ్మా హాయ్ చెప్పు. క్రాంతి హాయ్ చెప్పు. క్రాంతి ఇదిగోండి ఈ అమ్మాయి పావని అండి. హాయ్ చెప్పు. చేశారా బాగుంటే వెరీ గుడ్. మా ఆడపడికి చెయ్యి నొప్పి అయ్యిందండి. కాదు కదా వీడియోలో సుమా చెప్తుంది. అదే నేను చెప్పినట్టు చెప్పండి మళ్ళీ. పెళ్లి కూతురు కాదండి మా తోటకోడలు. మళ్ళీ పెళ్లి కూతురు అనుకోగలరు. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు వాళ్ళు నలుగురండి, అక్క చెల్లెళ్ళు. ఇంకా లక్ష్మి పిన్న లాస్ట్ అనమాట. వీళ్ళందరూ ఒకేలాంటి శారీస్ అయితే కట్టుకొని ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు. అంతటి ఎందుకు కలపండి కాలుకి. రవలి ఒకసారి అందరికి చూడరా.
మేడం మీరు కొంచెం ముందు చిన్నది ముందు ఎప్పుడు దొరకదండి, ఇప్పుడే దొరికింది. హాయ్, మీరు చెప్పండి. హాయ్. ఇంక పెళ్లి కూతురు చూడండి ఎలా ఏడుస్తుందో, పెళ్ళి వెళ్ళిపోతుంది అనేసి. అది ఇంకా నేను పెళ్లి కూతురుని చేయడం అన్నీ అయిపోయిన తర్వాత అయితే మాకు ఇంకొక దగ్గర అయితే రిసెప్షన్ కూడా ఉందండి. అలాగే భానుది పెళ్ళి అని చెప్పాను కదా, ఇంకా పెళ్లి కొడుకుతో బయలుదేరమన్నారు కానీ వెళ్ళడం అయితే అవ్వలేదన్నమాట. మధ్యాహ్నం ఒకసారి కనబడడానికి అక్కడికి కూడా వెళ్దామని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ వరకు నేను ఎంత వీడియో అయితే షూట్ చేశానో ఆ వీడియో వరకు అయితే మీకు నేను చూపిస్తానండి. గోరింటాకు బాగా పండింది, చూపించు. కవర్ చేస్తే సౌజీ ఒకసారి లేగాలి, ఇది కనిపించడం. మమ్మీ గారు చూడండి. చూడండి పిన్ని. మేడం ఒక తిరిగి స్మైల్. మళ్ళీ చెప్పు. అదే చేతి ఒక సైడ్ చూడు రావాలి పైకి. స్మైల్ పెట్టేసి లాక్ పడిపోయింది, లాక్ పడిపోయింది. కొంచెం ఒక నిమిషం. స్మైల్ మేడం మీకేమన్నా మీరు ఒకళ్ళు ఇవి ఒకసారి ఇవ్వమంటారా? సార్ ఒకసారి స్మైల్. స్మైల్ మేడం చిన్న
Smile. Okay. Sir, smile. ఇంకొకరు వచ్చాను ఇంకొకరు జాయిన్ అయిపోయింది ఆవిడ వైపు ఆటోకి ఇటోకి ఉంటే సరిపోతుంది Smile, smile. అమ్మ చూడాలి ఒకసారి Smile. ఏడిస్తే వీడియో తీస్తానని నీకు ఇందాకే చెప్పాను నేను ఆపుతుందనేసి. రౌలింగ్ కూడా ఇంక తాంబూలం తీసుకున్న తర్వాత పిన్నితోనైతే ఇంకా 2 ఉన్నాయి ఫంక్షన్లు, వాటికైతే వెళ్ళాలని చెప్తున్నాం అనమాట. మరి ఇంక అన్నీ కవర్ చేయాలి కదా బాబు, రేపు మాత్రం పెళ్ళికి అస్సలు మిస్ అవ్వకూడదు, మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉండాలని అంటుంది. అయితే బయలుదేరేటప్పుడు బయటకైతే వచ్చామండి. వచ్చేటప్పటికి ఇంకా మా ఆయన గారికి మా లాస్ట్ తోటికోడలు అయితే మేనకోడలు అవుతుంది అనమాట. ఇంక మా ఆడపడుచు మొత్తం అందరూని సరదాగా ఎలాగ ఆట పట్టించుకున్నారు వీడియో అయితే తీసాను, ఒకసారి చూడండి. ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే మేము ఫంక్షన్కి బయలుదేరి వెళ్ళిపోయామండి. అరటిపండు పెట్టకూడదు, కిల్లి కదా అది, కిల్లి అవ్వాలి కానీ అరటిపండు ఇంకా పిన్నాలింటిదే తాంబూలం తీసుకొని ఇంటికైతే బయలుదేరైతే వచ్చేస్తున్నానండి. తెల్లవారి నేను వచ్చేటప్పటికి ఇంకా పిల్లలైతే పడుకొని లెగలేదనమాట. ఒకసారి అసలు వాళ్ళు లెగిసారా ఏంటి, తయారయ్యారా లేదా ఒకసారి చూసుకొని అప్పుడు 2 ఫంక్షన్లకి అయితే వెళ్ళాలన్నాను కదండి. మేము ఇంటికి వెళ్ళే తావులోనైతే ఇదిగోండి భానుదైతే ఊరేగింపు అయితే అవుతుందన్నమాట. వెళ్తున్నారు వీళ్ళు కళ్యాణ మండపానికి.
ఇంక ఇంటికి ఒకసారి వెళ్ళి పిల్లలు లెగ్సారా ఏంటి తిన్నారా లేదా ఒకసారి చూసుకొని అప్పుడైతే కళ్యాణ మండపానికి బయలుదేరామండి. ఇంకా వెళ్ళేటప్పటికైతే మా ఆయన గారు వాళ్ళ చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారండి. వాళ్ళ మేనత్తాల కూతురు, అలాగే మేనత్తాల కొడుకు, వాళ్ళ మేనత్త కూతురు ఉన్నది కదండి, వాళ్ళ ఆయన గారు మొత్తం అందరూ ఉన్నారనమాట. వాళ్ళందరితోని వీళ్ళు ఫ్యామిలీలో చాలామంది పెరుగు అయితే తినరండి, దానికోసం అయితే మాట్లాడుకుంటున్నారనమాట. ఇంకా నేను రేపటి వీడియోలో భానుది పెళ్లి వీడియో అయితే నేను తీసిన వరకు పెడతానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వైట్ మీల్స్ అనేసరికి చూపించాలి.